పర్లేదు, అది మడిచి పట్టుకున్నా. అది పట్టుకోవాలి. ముందే నేను ఒక ట్వీట్ చూడడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. విధ్వంస పాలన చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు, ఇది ఎంతవరకు వెళ్తుంది, దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని. నువ్వు చేసిందేమయ్యా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిందేమయ్యా అని అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిందేం జగన్మోహన్ రెడ్డి గారు? మొదటి రోజు నుంచి విధ్వంసంతో తన పరిపాలన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నువ్వే ఈరోజు నీతులు చెప్పేది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మిత్రులారా. ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మొదటి రోజే తన కార్యాలయాన్ని కొట్టేశారంట. నువ్వు ఎక్కడ కట్టావు దాని కార్యాలయాన్ని? ఇరిగేషన్ ల్యాండ్లో కదా. నువ్వు చేస్తే ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్ప. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? నీ గూండాలు, నీ మనుషులు ఆంధ్రప్రదేశ్ని దోచుకు తిన్నారు కదయ్యా. ఆంధ్రప్రదేశ్ని దోచుకు తిన్నారు మీరు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి అధికారాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని 151 స్థానాలు ఇస్తే మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చినట్టు మీరు ఈరోజు నీతులు చెప్తారు. మొత్తం మీరు కానీ గమనించినట్టయితే అదే దగ్గరుండి మీరే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆనందించారు కదా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే ఆగడాలని చూసి ఆనందించారు. కొందరు జైల్లో పెట్టి కొట్టించారు. మీ పార్టీ వాళ్ళనే కొట్టించారు. మీ పార్టీ ఎంపీనే జైల్లో పెట్టి దాన్ని లైవ్లో చూసి కొట్టించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మీ మీద. ఒక శాడిస్ట్ ప్రభుత్వం, శాడిస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు రాజ్యమేలారు. శాడిస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే అధికారం ఉన్నప్పుడు మొత్తం వ్యవస్థని, ఇది కూడా చూడండి ఒకసారి, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. వ్యవస్థలన్నింటినీ మొత్తం బాస్గా ఆయన కూర్చొని వ్యవస్థలు మొత్తం అందరినీ దోచుకు తిన్నారు. రివర్స్ సీఎంకి అన్ని రివర్స్ గుర్తొస్తుంది ఇప్పుడు. నిన్న కూడా మిత్రులారా అసెంబ్లీకి ఎలా వెళ్ళారు తెలుసా? ఆయన వెనకాల గేట్ నుంచి వెళ్ళాడు. ఆయన వాస్తవం ఇది, వెనకాల గేట్ నుంచి. ఎందుకంటే అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో, నువ్వు పరిపాలన సరిగ్గా ఇచ్చునుంటే, నీ పాలన బాగుంటే నువ్వు ధైర్యంగా ప్రజలు తిరిగేవాడివి. అధికారంలో ఉన్నప్పుడు తిరగలేని పరిస్థితి. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఈరోజు కూడా నువ్వు తిరిగే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ట్వీట్లకే పరిమితం అయిపోతావు. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ట్వీట్లు చేసుకునేదానికే పరిమితం అయిపోతారు తప్ప, ఇంతకుముందు ఏదో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆడుకుంటున్నారని చెప్పి నీ మీద చాలా విమర్శలు ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రజాపాలన మర్చిపోయి నువ్వేదో ఆడుకుంటుంటావు అని చెప్పి ప్రజల నుంచి చాలా విమర్శలు ఉన్నాయి సోషల్ మీడియాలో నీ గురించి. ఆఖరికి అదే పరిమితమయ్యే అవకాశం నీకు ప్రజలు ఇచ్చారు. కాబట్టి ట్వీట్కే పరిమితం అవుతున్నావే తప్ప ప్రజాక్షేత్రంలో వచ్చి నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడే అర్హత కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. 11 స్థానాలకే పరిమితం చేశారు. ఇంకోటి చెప్పాడు, రాబో ఎన్నికల్లో సింగిల్ డిజిట్ పరిమితం చేస్తాడంట. 2019లో నీది ఎంతయ్యా? 151. 2024లో నీదెంతయ్యా? 11. మళ్ళీ 2029కి 1కి వస్తావా? 0 అవుతావా? 1కి వస్తావా? 0 అవుతావా? జగన్మోహన్ రెడ్డి గారు, నాకైతే అనుమానం ఆ 1 కూడా ఇవ్వరేమో అని చెప్పి. సింగిల్ డిజిట్ కూడా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వరేమో అని చెప్పి నాకైతే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నీ మీద అంత ద్వేషం పెంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మాకొద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఆలోచనకి, ఒక భావనకి రావడం జరిగింది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక దుర్మార్గపు పాలన, ఒక
ధృతరాష్ట్రుడి కౌగిలి, ఎవరిని పట్టుకుంటే వాళ్ళు మసైపోయినారు, ఎవరిని పట్టుకుంటే వాళ్ళు అయిపోయినారు, వాళ్ళ కథ అంతా. నీ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ఎవరెవరు డ్యాన్సులు వేశారో అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటికి పంపించారు. ఇకనైనా సరే నోరుని అదుపులో పెట్టుకొని ఏది అవసరమో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి అది మాట్లాడితే మంచిదని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తుంది. కొన్ని వందల మంది సలహాదారులు పెట్టుకొని అధికారులు ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఒక్కరి సలహాదారు మాట